వేంసూరు మండలం అరసర్లపాడు గ్రామంలో ఓ మహిళ మృతి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మరో 4 మహిళలు వేధింపులకు గురి చేయడంతో మానసిక వేదనకు లోనై భవానీ మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తన భర్త బండి విషయమై బెల్ట్ షాప్ కు వెళ్లిన భవానీని అక్కడ నిర్వాహకులు దూషించారని, అనంతరం భవానీ ఇంటికి వచ్చి 4 మహిళలు దాడి చేసి దుర్భాషలాడుతూ వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపుల కారణంగానే భవానీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మృతి చెందినట్లు వారు వాపోయారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భవానీ మృతదేహాన్ని బెల్ట్ షాప్ నిర్వాహకుడు వీరస్వామి ఇంటి ముందుంచి ఆందోళన చేపట్టడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. సమాచారం అందుకున్న పోలీసు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసు తెలిపారు. ఏమి లేదు. మందు తాగి ఆ బండి మరి డబ్బుల కింద గుంజుకున్నారో ఎట్ట గుంజుకున్నారో బండి వైన్ షాప్ కాడ ఉందంట. బండి ఆడబెట్టి వచ్చినవని అంటే బండి అడిగినందుకు ఆడబెట్టి వచ్చిందని చెప్పిందంట. ఆడబెట్టి వచ్చిందని చెబితే బండి కోసం పోతే నా మందు షాప్ ముందుకు వచ్చి మాట్లాడతాను నువ్వు వేసి అని చెప్పని గొడవ పడి ఆ నుంచి మళ్ళీ ఇంటి మీద తెల్లారి వచ్చి 4 మనుషులు పోయి కొట్టారంట. గొల్లబడ కొడితే వాళ్ళు 4 అయ్యారు, నేను ఒక్కదాన్ని అయ్యా. ఏం చేయాలో అర్థం కాక మరి వాళ్ళే కొట్టి చంపారు. అదే చచ్చిపోయిందో మాకైతే తెలియదు. నైట్ 2 ఫోన్ చేసి చెబితే మేము వచ్చినాం. అది ఏం జరిగిందనేది నలుగురు కలిసి కొట్టారంట. అయితే 4 కలిసి పెట్టిండు. బండి పెట్టి బండి వేసి రాకుండా ఇంటికి వచ్చిండు. బండి ఏదని మా అమ్మ షాప్ కాడికి పోయింది. ఇట్ట ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ తిట్టారు. అక్కడ తిట్టే మా అమ్మ వచ్చేసి పెద్ద మనుషులు చెప్తే వాళ్ళు రేపు మాట్లాడదామన్నారు. ఈ లోపు వాళ్ళు 4 వచ్చి నైట్ వచ్చి కొట్టారు. ఎవరెవరు వచ్చారు? సాయమ్మ, నాగమణి, తిరుపతమ్మ, జయమ్మ వాళ్ళు వచ్చి కొట్టారు. వీరస్వామి, ఉత్తల నాగమణి వాళ్ళకి పేరు లేదు, జస్ట్ అట్లా పెట్టారు.